టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ కాకరేపుతోంది. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితమే కొలికపూడి ప్రకటించాడు. కొలికపూడి విధించిన డెడ్ లైన్ ఉదయం 11 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పటికే 3 సభ్యుల కమిటీతో నివేదిక తెప్పించుకున్న అధిష్టానం కొలికపూడిపై చర్యలకు రంగం సిద్దం అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ కాకరేపుతోంది. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితమే కొలికపూడి ప్రకటించాడు. కొలికపూడి విధించిన డెడ్ లైన్ ఉదయం 11 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పటికే 3 సభ్యుల కమిటీతో నివేదిక తెప్పించుకున్న అధిష్టానం కొలికపూడిపై చర్యలకు రంగం సిద్దమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన టీడీపీ ఎమ్మెల్యే అలాగే ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడికి సంబంధించి ఓ ఎపిసోడ్ ఒక ఉత్కంఠ వాతావరణాన్ని తలపిస్తుంది. ఒక రకంగా కాకరేకుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అని రాష్ట్రంలోని ఆ టీడీపీ కేడర్ ముఖ్యంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం చేస్తాడని వైసీపీ పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇటు పక్క టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారా, వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారా అని ప్రజానీకం కూడా ఆ ఆశగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న అంశం కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా అంశం. అయితే ఒక జీవితంలో ఒకరికి ఎమ్మెల్యేగా గెలుపొందటం అనేది చాలా అరుదైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అవకాశాలు దక్కించుకున్న కొలికపూడి శ్రీనివాస్ చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ తెప్పించుకున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో అది కూడా అధికార పార్టీకి ఎమ్మెల్యేగా ఉండి ఆయన కొనసాగిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఓ అల్టిమేటం జారీ చేసి రమేష్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గానీ అతని మీద చర్యలు గానీ 48 గంటల్లో తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తాననే అంశం ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఒక ఉత్కంఠ వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం 48 గంటల్లో ఒక దళిత మహిళపై మాట్లాడిన మాటలు ఆయన ఖండించారు. ఇలా మాట్లాడటం పద్ధతి కాదన్నారు. సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవించాలన్నారు. ఆ మహిళలతో మాట్లాడే విధానం మార్చుకోకుండా ఇలా ఉండటం కరెక్ట్ కాదన్నారు. ఇలాగా పార్టీకి దెబ్బ, అలాగే రాష్ట్రానికి తీరని మచ్చ. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో చర్యలు తీసుకోకపోతే అలాంటి పార్టీలో ఎలా మనుగడ అంటూ కూడా ఆయన కొంత మేరకు కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి 2 రోజుల్లో 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైన పరిస్థితి ఉంది. అలాగే కొలికపూడి విధించిన డెడ్ లైన్ నేటి ఉదయం 11 గంటలకి ముగిసింది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా, పార్టీ మీద ఏదన్నా మాట్లాడతారా, పార్టీపై పెదవిరుస్తారా అంటూ కూడా కొంత మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కొలికపూడి శ్రీనివాసరావు రాజీనామా చేస్తే ఆ అంశాన్ని
ఒక ఆయుధం లాగా మార్చుకొని టీడీపీ పార్టీ పరిస్థితి కానీ టీడీపీ నాయకుల పరిస్థితి కానీ ఈ రకంగా ఉందంటూ కూడా దాన్ని ఒక అస్త్రంలాగా మార్చుకొని ఒక ఆయుధం లాగా ఉపయోగించుకోవడానికి వైసీపీ పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పక్క వైసీపీకి ఆయుధం లాగా మారే ఈ అంశాన్ని టీడీపీ వాళ్ళ వైసీపీ పార్టీ చేతిలో పెట్టిద్దా, లేకపోతే కొలకపూడి శ్రీనివాస్ కు సంబంధించి ఏదైనా ఆయనకు అనుకూలంగా క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకుంటారనేది అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొలకపూడి శ్రీనివాసరావుకే పార్టీలో 2 సార్లు పార్టీ అధిష్టానం పిలిచిన పరిస్థితి ఉంది. ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతాం భవిష్యత్తులో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. సొంత పార్టీ కార్యకర్తలు కూడా కొంత మేరకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా గతంలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది టీడీపీ నాయకులు. అయితే ఈ నేపథ్యంలోనే కొలకపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ ఏం జరుగుతుందా అనేది అధిష్టానం ఏ రకంగా తీర్పు ఇవ్వబోతుంది, అధిష్టానం ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసులకు సంబంధించి ఎలా స్పందిస్తారనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి కానీ పార్టీ పెద్దల దగ్గర నుంచి కానీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి నాయకుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా కొలకపూడి శ్రీనివాస్ కు సంబంధించి ఒక చిన్న సమాచారం కూడా రాలేనట్టు తెలుస్తా ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారని కొంతమేరకు అధిష్టానం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ముగ్గురు కమిటీతో నివేదిక తెప్పించుకున్న అధిష్టానం కొలకపూడి శ్రీనివాసరావు పైనే చర్యలకి రంగం సిద్ధమవుతుంది అన్న కొంత మేరకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది కొంత ధృవీకరించాల్సిన అంశమైనా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా దీని మీద జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న స్థితిగతులు పరిణామాలు కొలకపూడి శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలలో ఎంత వాస్తవం ఉందనే దాని మీద కూడా ఆ పార్టీ 3-man కమిటీ వేసింది. ఈ కమిటీ యొక్క రిపోర్టు మొత్తం కూడా పార్టీ అధిష్టానానికి ఇవ్వబోతుంటే మరో పక్క నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావటం, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పెద్ద ఎత్తున లోకేష్ చంద్రబాబుతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కానీ టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా మంగళగిరి టీడీపీ కార్యాలయంలోనే ఉండటం, ఈ నేపథ్యంలోనే ఈ డెడ్ లైన్ 11 ముగియటం, కొలకపూడి శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా దీనికి సంబంధించినైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీతో పాటు ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.